నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటబాటి. పల్లా పరిసినాయుడు గారి వేసినటువంటి చాలా చిత్రాలకి రివ్యూ చెప్పడం జరిగింది. అన్నీ ఒక వంత అయితే ఇది ఒక వంత అన్నమాట. సో మనం చూస్తున్నాం ఇక్కడ చెట్లన్నీ నరికేసి ఉన్నాయి. సో వీటన్నిటి చూస్తే మీకేమనిపిస్తుంది? ఇక్కడ చాలా కొన్ని వేల చెట్లు నరికేయబడ్డాయి. చూసారు కదా ఈ ప్లేస్ అంతా. సో అవసరం వస్తే చెట్లు నరికేయాలి, కానీ ప్రతిసారి ఉన్నాయి కదా అని నరికేసామనుకోండి, రేపొద్దున మనం ఆక్సిజన్ లేక వెనకాల సిలిండర్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనమే ఇలా ఉంటే మన భావితరాలు ఇంకెలా ఉంటాయి? ఇదే ఆలోచనతో పరిసినాయుడు గారు ఈ పెయింటింగ్, ఈ చిత్రం వేయడం జరిగింది. కొన్ని పక్షులు అవి కూర్చోవడానికి స్థలం లేక ఈ మనిషి ముక్కు మీద నుంచున్నారనమాట. చూసారు కదా, పక్షి పిల్లలు ఈయన ముక్కు మీద ఉన్నారు. ఇది ఒక కార్టూన్ అనమాట. దీనిలో నాకు నచ్చింది ఏంటి అంటే, చెట్లని ప్రొటెక్ట్ చేయాలి, చెట్లను నాటాలి, చెట్లను నరికేయద్దు. చెట్లని నరికితే ఆ పక్షులు వచ్చి మన మీద దాడి చేస్తాయి. సో ఇప్పుడు పిట్టలు నాశనం అయిపోతే మనకి ఏం నష్టం అంటే, ఇప్పుడు వరి నాటుతాం, వరి మీద చాలా పురుగులు వస్తాయి. ఈ పురుగులన్నీ తినడానికి ఏమన్నా కావాలి, మనం పురుగుల మందు వాడకుండా ఉండాలి అంటే పక్షులు, పిచ్చుకలు ఇవన్నీ కూడా ఆ పురుగులను తినేస్తాయి. చైనాలో ఒకటి జరిగింది, ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే, పిట్టలు వచ్చి ధాన్యం తినేస్తున్నాయి అన్న ఉద్దేశంతో పక్షులని వేటాడి చంపేశారు చైనా వాళ్ళు. కొన్ని రోజుల తర్వాత అవి చనిపోయిన తర్వాత ఏమైందంటే, ఆ పిచ్చుకలు లేకపోవడం వల్ల వాళ్ళు వేసిన పంట అంతా పురుగులమయమైపోయింది. ఆ పురుగులు కూడా ఎలా వస్తున్నాయి, మనకి కొన్ని దగ్గరలో ఉంటాయి కదా, పక్షుల దాడి, మిడతల దాడి అని అంటారు కదా, కొన్ని వలసలు వచ్చే మిడతలు, అలా మిడతలు మనుషుల మీద కూడా దాడి చేయడం జరిగిందనమాట. సో ఈ మిడతలు పోవాలంటే ఏం చేయాలంటే, పురుగుల మందు వల్ల కాదు, ఇవి పిచ్చుకలు తింటాయి అన్నప్పుడు వాళ్ళు వేరే దేశం నుంచి పక్షుల్ని, పిచ్చుకల్ని దిగుమతి చేస్తున్నారు. సో చూశారు కదా, అంటే పక్షుల వల్ల అదే ఉపయోగం. సో ఇది ఎందుకు చెప్పానంటే, మన దగ్గర ఉన్న పక్షుల్ని మనం చంపేసి వేరే దగ్గర నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎలా వచ్చిందో, రేపొద్దున మనకి ఆక్సిజన్ లేక కృత్రిమంగా ఆక్సిజన్ క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం చెట్లని చాలా ప్రొటెక్ట్ చేయాలి. అవసరమైతే కానీ చెట్లు కొట్టకుండా చూడాలి. సో ఇలా చేయడం వల్ల మనం మన ఎన్విరాన్మెంట్నే కాదు, మన భావితరాలకు కూడా ఒక మంచి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో వేసినటువంటి ఈ పెయింటింగ్ నాకు బాగా నచ్చడం వల్ల నేను ఈరోజు రివ్యూకి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సార్కి ఈ పెయింటింగ్ వేసినందుకు ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. సో నేను కూడా సార్కి కామెంట్ పెడతా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అంజలి దాస్ కోటపాటి.